ఊరు సంకువారిగుంట. నేను మాది ఎస్సీ కులం. నేను రాజపాలెం గ్రామంలో రాకేష్ అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. అతనిది గౌడ్ కులం. నేను ఎస్సీ అమ్మాయిని వాళ్ళ కులం అబ్బాయిని పెళ్లి చేసుకున్నానని నన్ను చిత్రహింసలు పెడతా ఊర్లో నుంచి వెళ్ళగొట్టాలని మా కుటుంబం మీద ఆరోపణలు పడుతున్నారు. అలాగే మా తోడుకోళ్ళు మన్యం చాందిని అనే ఆమె, నేను తోడుకోళ్ళగా ఇంట్లోకి రావటం ఇష్టం లేక మా కుటుంబాన్ని అన్నింటినీ చిత్రహింసలు పెట్టి నన్ను ఆ కుటుంబంలో నుంచి బయటికి పంపించాలని ఆరోపణ చేస్తుంది. అలాగే ఊళ్ళో వాళ్ళందరూ కలిసి మా కుటుంబం మీద ఆరోపణ చేస్తూ మమ్మల్ని ఊర్లో నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కాక తప్పుడు ఆరోపణలు చేస్తూ మా మామయ్య గారి మీద ఊర్లో ఒక ఆమె ముక్కు మాధవి అనే ఆమె 12 లక్షలు అప్పు తీసుకున్నట్టుగా దొంగ ప్రామిసరీ నోట్ పెట్టి దొంగ సంతకాలు పెట్టి ఎలాగైనా సరే డబ్బులు ఇవ్వాలని మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ విషయం బిల్లా చెన్నై అయిన మా పెదనాన్న గారికి మేము తెలియజేయడం జరిగింది. గుడి దగ్గర 7వ తారీఖు నైటు పెద్దల సమక్షంలో మీటింగ్ జరిగితే అక్కడికి మా పెదనాన్న గారు కూడా వచ్చారు. వచ్చి ఈ సమస్యని మాట్లాడాలనుకుంటే మాల వాళ్ళు మా ఊర్లోకి రాకూడదు, మా గౌడ్ సంఘానికి రాకూడదు అని చెప్పి మా పెదనాన్న మీద తగాదు పెట్టుకొని ఊర్లో నుంచి వెళ్ళగొట్టారు. మాకు ఎలాగైనా న్యాయం జరగాలి. మేము ఆ డబ్బులు తీసుకోలేదు. దొంగ సంతకాలు పెట్టి మా కుటుంబాన్ని గత వారంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఎలాగైనా డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఊర్లో నుంచి వెళ్ళగొడతాం అని చెప్పి ఊర్లో ఉన్న మనుషులు, పెద్ద మనుషులు అందరు కలిసి మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. మా ఇద్దరికి పెళ్ళి అయ్యి 6 నెలలు అవుతుంది. 6 నెలలు. ఎస్పీ గారిని కలిసి అంటే సార్ లేరు, కంప్లైంట్ రాసుకున్నారు. రేపు మార్నింగ్ వెళ్ళి కలవమని చెప్పారు డిఎస్పీ గారిని. అంటే నేను ఎస్సీ కులం కదా సార్, నేను తన గౌడ్ని చేసుకున్నాను. ఎస్సీ వాళ్ళు అక్కడ ఉండటం ఇష్టం లేక నన్ను మా కుటుంబాన్ని మొత్తం, అంటే మా కుటుంబానికి ఏ సమస్య లేదు నేను పెళ్లి చేసుకోవటం వల్ల. ఊర్లో వాళ్ళు ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఎస్సీ దాన్ని తీసుకొని వచ్చి మాలమ్మాయిని తీసుకొని వచ్చి మా ఇంట్లో పెట్టారని ఇలా చేస్తున్నారు సార్. మా అత్త మామూలుకి మా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం, అంటే నన్ను బాగా చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి నన్ను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారు. నన్ను ఎస్సీ పిల్ల మాల కులంది మా ఊర్లోకి వచ్చి ఉంటుందని చెప్పి నన్ను చిత్రహింసలు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదిగాక మా తోడుకోళ్ళ వాళ్ళ నానమ్మ నన్ను కాలుతో తన్నింది. ఎస్సీ కులం దానివి, మాల దానివి, నువ్వు మా ఇంట్లో వచ్చి కాపురం చేస్తున్నావు అని చెప్పి నన్ను పుడి కాలుతో తంటే నేను అంత దూరం పోయి పడాను సార్. ఎలాగైనా మీరే న్యాయం చేయాలి. నేను సాత్విక అనే అమ్మాయిని కాలేజ్ టైంలో లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను. నా పెళ్లి చేసుకోవడానికి మా ఇంట్లో వాళ్ళకి, అమ్మాయి సైడ్ తరపున వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇద్దరు ఇష్టపూర్వకంగానే లవ్ మ్యారేజ్ అన్నా కానీ ఎంకరేజ్ చేసి పెళ్లి ఒప్పుకున్నారు. అయితే అమ్మాయి ఒక మాలా క్యాస్ట్ అని మా ఊర్లో వాళ్ళు జీర్ణించుకోలేక, మా వదిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ జీర్ణించుకోలేక ఏం చేయాలో అర్థం కాక గొడవలు పెట్టుకొని 6 నెలలుగా ఇంట్లో ఉండి గొడవ పెట్టుకున్నారు. తర్వాత ఇంట్లో నుంచి మొన్న ఈ గొడవలు ఎక్కువైతే బాగుండదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ అమ్మమ్మ కలిసి ఏదో ఒకటి చెయ్యాలి ఈ ఫ్యామిలీని, ఊర్లో నుంచి లేకుండా ఇళ్ళగొడితే మనకు బాగుంటుంది. ఊర్లో ఒక మాలమ్మాయి తచ్చుకున్న ఫ్యామిలీ ఉండకూడదు, మాలవాళ్ళ అమ్మాయి ఉండకూడదు అనే మాట తప్పితే ఇంకేం రావట్లేదు వాళ్ళ నోటి నుంచి. ఈ మధ్యలో ముక్కు మాధవి అనే ఒక ఆడామి పైన వాళ్ళ రిలేటివ్ ఒక ఆడామిని క్రియేట్ చేసి ట్రాన్స్ఫర్ నోటుకి క్రియేట్ చేసి 12 లక్షలు అప్పుగా ఇచ్చాడు మాకు. మేము తీసుకోలేదని మేము చెప్తున్నా కానీ మీకే అప్పుగా ఇచ్చాడు, మీ నాన్నకి ఇచ్చామని మా మీద ఆరోపిస్తున్నారు. వాటిలో ఎటువంటి నిజం లేదు. నేను అమ్మాయిని కాలేజీకి తీసుకెళ్తున్నాను, నా సొంత డబ్బులతో నేను చదివించుకుంటున్నా. కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక మాలల అమ్మాయి నాకు ఎదురొస్తుంది అని మా మీద ఉమ్ములాగా చేదరించుకొని పక్కకి వెళ్ళిపోతుంది. నేను అక్కడ జాలం చెట్టు అని ఉంటుంది, జాలం చెట్టు దగ్గర కూర్చున్నా కూడా అక్కడ అటు ఇటు నడిచేటప్పుడు నీకు సిగ్గులేదా, మాలల అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టావు, మన క్యాస్ట్ పరువు తీస్తున్నావు ఎందుకు నువ్వు అని నా మీద దూషించడం, మా ఫ్యామిలీ మీదకి గొడవలకి రావడం. అతను ఎవరు హైదరాబాద్ నుంచి అని ఫోన్ చేశారు మా నాన్నగారికి.
అతను నిన్ను చంపేస్తాను బెదిరిస్తాను అని చెప్పి మాట్లాడారు. సరే మీరు రాండి, మీద ఏదన్నా ఇవ్వాలి అని రుజువు అయితే మేము ఇస్తున్నాము, ఏదో కోర్టులో కానీ కేసు కానీ పెట్టుకొని మాట్లాడుకుందామని మాట్లాడాం. కానీ వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో లేవో మాకు తెలియదు. మేమైతే డబ్బులు తీసుకోవాలి. అందుకని మొన్న 7వ తేదీ శనివారం రాత్రి ఫ్యామిలీని మొత్తానికి పెద్ద మనుషులు మీటింగ్ పెట్టాలని మాట్లాడాలని పిలిచి మమ్మల్ని ఇంకా వాళ్ళ గుంపులో పెట్టి కొట్టడానికి వచ్చారు. వీళ్ళ అమ్మాయి వాళ్ళ పెదనాన్న బిల్లా చెన్నై గారు వాళ్ళ అమ్మాయి సపోర్ట్ కోసం పిలుచుకుంటే అతన్ని ఊర్లోకి రాకూడదు, మీరు మాలోళ్ళు, మేము మా క్యాస్ట్ గురించి మేము మాట్లాడుకోవాలి, మీరు వచ్చేది ఏందని చెప్పి వాళ్ళ మీద గొడవకి వెళ్ళి తాగి వచ్చారు అక్కడ ఉండేవాళ్ళు. మిమ్మల్ని ఈ విధంగా హింసిస్తుంది ఎవరు అసలు? మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు ముక్కు మాధవి ఇప్పుడు మెయిన్ మ్యాండేటరీ అయింది. నాగార్జున, ముక్కు నాగార్జున వాళ్ళు మా క్యాస్టే. మేము ఒక మాలల అమ్మ చేసుకున్నాం అనే అది విధంగా తప్పు బట్టి మమ్మల్ని ఊరిలో లేకుండా వెళ్ళిపోవాలని ఏదో ఒక విధంగా ఇట్లా అమౌంట్ ఇవ్వాలి, ఏదో ఒక ఆరోపణలు క్రియేట్ చేసి మమ్మల్ని వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. స్టేట్ ప్రెసిడెంట్ మాలమహనాడు ఇప్పుడు మా సొంత మండలంలోనే సంకువారిగుంట అమ్మాయి ఎస్సీ అమ్మాయి, అదేవిధంగా రాజపాలెం గ్రామానికి చెందిన గౌడ సంబంధించిన అబ్బాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు ఇష్టపడి ఘనంగా పెళ్లి చేసుకుంటే ఆ రాజపాలెం గౌడాస్కి ఇష్టం లేని పరిస్థితుల్లో మనకి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కూడా టౌన్కు దగ్గరగా 10 కిలోమీటర్ దూరంలో ఒక గౌలపాలెం గౌడాస్ సంబంధించిన వారు మాలోళ్ళు తీసుకొచ్చి కాపురం చేపిస్తున్నాడనే ఆ ఉద్దేశంతో ఆ ఫ్యామిలీ మీద రకరకాలుగా మహిళలను ఉపయోగించి ఆ డబ్బులు ఇవ్వాలి, అవి ఇవ్వాలి, ఇవి ఇవ్వాలని చెప్పని మీటింగులు పెట్టి గ్రామస్తులు అందరూ కలిసి ఆయన్ని వాళ్ళ కుటుంబాన్ని దాడి చేయించి అక్కడి నుంచి పంపించాలని ప్లాన్లో ఉంటే ఆ అమ్మాయి పెదనాన్న ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఇదే జరుగుతుంది, నువ్వు కూడా పెదనాన్న అంటే మేము వెళ్ళాం. మేము మన కుర్రోళ్ళు 4-5 కలిసి వెళ్తే అక్కడ మీటింగ్ సారాంశం ఏం తెలుసా? ఆయన 12 లక్షలు ఇవ్వాలి అని నోటు ఉంటే ఆ నోటు సంతకం అయింది కాదు, దస్తూరు అయింది కాదు. ఒక కూలి పని చేసుకునే అది 12 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ కూలి పని చేసుకున్న ఆయనకి సొంత ఇల్లు కూడా లేదు. మేము ఎంక్వైరీ చేసాం, మేము అడిగాం, మేము ఈ పాయింట్లు అడుగుతున్నాం అని చెప్పి అక్కడుండే గ్రామస్తుల్లో కొంతమంది తెలివిగా ఈ మాలలు వచ్చారు పెత్తనం చేస్తున్నారు, ఇది రావడానికి లేదనే ఆలోచనతోటి గుడి ముందు మమ్మల్ని పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి వార్నింగ్ లాగా ఇవ్వటం జరిగినది. మేమైతే మా పిల్లల్ని ఏదైనా చేస్తే మేము ఒప్పుకోని చెప్పని కూడా చెప్పొచ్చాం. మేము అనేది ఒకటే, ఆ ఫ్యామిలీని ఈ విధంగా చేస్తున్నారు. కొత్తపట్నం మండలంలో రాజకీయ నాయకులు సంబంధం లేకుండా రాజకీయ నాయకులు మేము ఉన్నాము, ఏ ఎమ్మెల్యేని ఏ ఎంపీని మేము చెప్పినట్టు వింటారన్న ఆలోచనతోటి ఈ కుల బహిష్కరణ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పని కూడా మేము చెప్తొచ్చుకున్నాం. దీనికి ఒకటే ఆధారం ఉంది. మేము వెళ్ళినా కూడా, మేము ఒక స్టేట్ అధ్యక్షుడు వెళ్ళినా కూడా వారు మమ్మల్ని పంపించారంటే అక్కడ వాళ్ళు నివాసం ఉంచుతారా ఉంచారనేది కూడా మాకు డౌట్గా ఉంది. దీన్ని రాజకీయ నాయకులు ఎవరు ఎంటర్ అయినా సరే వాళ్ళ మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని కూడా చెప్పదలుచుకున్నాం. రెండోది, ఇది SC/ST కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేసి ఆ గ్రామంలో మా దళితులకు సంబంధించిన రక్షణ కల్పించి ఆ ఫ్యామిలీకి, ఆ అమ్మాయికి, ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టుకొని చూడాలని చెప్పని కూడా మీ అందరిని వేడుకుంటా ఉన్నాం. జై భీమ్.